షిర్డీలో శ్రీ సాయిబాబా నివసించి ఉన్న కాలంలో ద్వారకామాయిని నివాసంగా ఎంచుకున్నారు. మరి ఈ ద్వారకామాయి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. షిర్డీ సాయి లీలావైభవం అనంతం, అమేయం. సాయి ఆచరించి చూపేటువంటి ప్రతి చర్య వెనుక నేపథ్యం ఉంటుంది. సాయి నిర్వహించినటువంటి ప్రతి అంశానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కులమతాల ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అంతటా ఏకత్వ భావాన్ని దర్శింపచేయటానికి బాబా ద్వారకామాయిని సాధనంగా చేసుకున్నారు. షిర్డీలో ఓ పురాతన మసీదుని తన నివాసంగా చేసుకుని దానికి ద్వారకామాయిగా నామకరణం చేశారు. సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒక్కడేనని బోధించారు. నీకు నాకు వర్గ విభేదాలు ఉండవచ్చు, కానీ ఆ దైవాలకు ఉండవు. అందుకే ఆ అడ్డుగోడల్ని ఛేదించడానికే ద్వారకామాయిని నివాసం చేసుకున్నానని బాబా ప్రకటించారు. ఆధ్యాత్మిక ఏకత్వం కోసం బాబా తన జీవన పర్యంతం కృషి చేశారు. వేషధారణలో మహమ్మదీయునిగా, ఆచరించేటువంటి విధానాల్లో హైందవునిగా ప్రకటితమయ్యారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనటువంటి దివ్య ప్రదేశమే ద్వారకామాయి. మహాసమాధి చెందే వరకు ద్వారకామాయే సాయి నివాసం. అది సాయి లీలామృతాన్ని అఖిల లోకానికి వెల్లడి చేసినటువంటి పవిత్ర ప్రదేశం.